వెటర్నరీ విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన స్టూడెంట్స్ ను పీవీ ఎక్స్ప్రెస్ హైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పలువురు విద్యార్థుల్ని అరెస్టు చేశారు. ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని గత 32 రోజులుగా వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిపార్ట్మెంట్ సెలక్షన్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి రాజేంద్ర నగర్లోని యూనివర్సిటీ నుంచి బస్సులో బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ గాజువాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గాజువాక నుంచి పెందుర్తి వెళుతున్న బైక్ ను వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ వారి బంధువులు ఆందోళనకి దిగారు. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. కల్లూరు మండలం పెద్దకోరుకండి గ్రామానికి చెందిన కృష్ణకుమారి ఆమె తల్లి సావిత్రితో కలిసి 6 బయట మంచంపై నిద్రిస్తున్నారు. రాత్రి 11 గంటలకు ముఖానికి తువాలు చుట్టుకొని వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కృష్ణవేణిపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి 40% గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మా అమ్మ బాత్రూమ్కి వస్తుంది, లేగమ్మాయి అని అన్నది. అంటే నేను పొద్దాలు మిషన్ కుట్టున్నా, నేను లేగనమ్మా అని మాట్లాడుతూనే ఉన్నాం. ఇటు పక్క ఉన్నోళ్ళం అటు పక్క తిరిగి పడుకున్నాం. పడుకున్న తర్వాత ఈ దిండి తీసి అటు వేసుకున్న తర్వాత నీళ్లులాగా మీద పడ్డాయమ్మా అని జాకెట్ ఇట్ట పట్టుకొని ఇట్లానే అనేసరికి మంట పుట్టేసరికి మాది కొద్దిగా దొడ్లలో ఇల్లు ఏమన్నా పురుగులకైనా గుట్టినీయమని గట్టిగా పట్టుకునేసరికి బాగా మంట పుట్టింది. ఇక లేచి మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా. మా మావయ్య ఇట్లా వచ్చి చెయ్యి పెట్టి తీపోయేసరికి ఆయన చేతులు గాలిని దబా కండవ తీసుకొచ్చి ఇది మొత్తం తీసేసి డాక్టర్ గారిని పిలిపిస్తే డాక్టర్ గారు ఇది ఏది కాదు, కరెంటు కాదు, ఏం కాదు, ఇంటికి పోయి చూసొద్దామో సార్ అని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి దిండు, డోర్ కాటను, ఇంటి ముందుది మంచం నవ్వారి కాలిపోయింది. ఇంకెమ్మటనే కల్లూరు ఎస్ఐ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పి కేసు రాసుకొని ఖమ్మం హాస్పిటల్లో పంపించారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. వనపర్తి జిల్లా మిరాసిపల్లి దగ్గర మేఘనా ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి రాజంపేట వెళుతున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ఆగిపోయింది. ఆ కొద్దిసేపటికే ప్రధాన డ్రైవర్ కనిపించకుండా పోయాడు. రెండో డ్రైవర్ తనకు సంబంధం లేదంటూ వ్యవహరిస్తున్నాడు. ట్రావెల్స్ సిబ్బంది కనీసం స్పందించలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ బస్సుకు టికెట్లు మేఘనా ట్రావెల్స్ పేరుతో ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ కేసినేని ట్రావెల్స్ పేరుతో ఉండటంతో ఓ విషయం అయితే అసలు బస్సుకు పర్మిట్ లేకపోవటం మరో విశేషం. రాజంపేట బండి అండి, మేము కడప వరకు బుక్ చేసుకున్నాము. రాజంపేట ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 3 గంటల సమయంలో బండి ఆగిపోయింది. డ్రైవర్ని అడిగితే బండి ఆగిపోయిందంటే ఏదో రిపేర్ వచ్చింది సార్, ఆగిపోయిందని చెప్పారు. కానీ డ్రైవర్ దగ్గర మేనేజ్మెంట్ ఫోన్ నెంబర్లు కానీ బండి పేపర్లు కానీ ఏమే కానీ లేవు. రాత్రి యాక్చువల్గా 10 గంటలకు రావాల్సిన బండి 11 గంటలకు వచ్చింది. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. అసలు బండి వస్తుందా లేదా అనే అర్థం కావడం లేదు ఫస్ట్. తర్వాత 11 గంటలకు బస్సు వచ్చింది. మేము బయలుదేరాము. వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తర్వాత బండి ఆగిపోయింది. రెస్పాన్స్ లేదండి ఇంతవరకు. మేనేజ్మెంట్ అడిగితే మేనేజ్మెంట్ మాట్లాడారు, తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతవరకు ఏరే బస్సు అరేంజ్ చేయడం కానీ బండి రిపేర్ చేయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
కాలేజీలో పరిచయమైన యువతిని వేధిస్తున్న యువకుడిని అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు వనస్థలం పోలీసులు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన కృష్ణ గౌడ్ తనకన్నా జూనియర్ అయిన ఓ విద్యార్థినితో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో కలిసి సెల్ఫీలు దిగాడు. లవ్ చేయమంటూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డ ఆ యువతి ఒప్పుకోకపోవడంతో సెల్ఫీలను ఇద్దరు ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు. అంతా కలిసి బాధిత యువతిని టీచ్ చేశారు. ఫోన్లు మెసేజ్లతో విసిగించారు. ఈ టీజింగ్ ను తట్టుకోలేని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణగౌడ్తో పాటు అతడి స్నేహితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అమ్మాయిని ఇతను ఫాలో అవుతూ నేను లవ్ చేయి పెళ్లి చేసుకుంటాను ఫోన్ చేసి అరెస్ట్ చేసుడు. ఆ సెల్ఫీ ఫోటోలను కూడా తన ఫ్రెండ్స్ ఇద్దరికి షేర్ చేశాడు. ప్రదీప్ కుమార్ అండ్ బిన్ని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఆ ఫొటోస్ వీళ్ళిద్దరు కలిసి దిగినాయి. అవి చేస్తూ ఈ అమ్మాయిని రెండు విధాలుగా హరాజ్ చేస్తున్నాడు. ఫాలో అవుతూ ఫోన్ చేసి పదే పదే ఆమెను హరాజ్ చేస్తున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించారు మున్సిపల్ అధికారులు. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో అక్రమ నిర్మాణాల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆటోల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బస్టాండ్ పరిసరాల్లో నిలిపితే కేసులు నమోదు చేస్తామని సిఐ దామోదర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు షాద్ నగర్ మున్సిపాలిటీ సోలీపూర్ గ్రామ పరిధిలోని చెర్ల తండాకు చెందిన రవిగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని ఒంటిపై గాయాలున్నాయని, హత్య చేసినట్లుగా వారు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీంను రంగంలోనికి దించారు పోలీసులు. బ్యాక్ టు న్యూస్. 3 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలనపై ధ్వజమెత్తారు కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ. అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, నిరుద్యోగం సమస్య మరింత తీవ్రతరమైందని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక ఒక్క ఏడాదిలోనే 12,000 మందికి పైగా రైతులు బలవన్మరణం చెందారన్నారు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు పోయే దుస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగ కల్పనపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మోడీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. Many 12,602 farmers committed suicide 2015 itself. 2015, many of these farmer suicide took place in the BJP state governments. And BJP government is deliberately not procuring farmers' crop even at MSP. In every state, when MSP is fixed, then they are bound to do that. Where are the jobs now? There is a zero job. Jobs should have been in the center of all developments in the country. That be a country like ours, which is rural-based economy. They promised 2 crore jobs in their manifesto, and according to their assessment, India needs to create 34.35 crore jobs. That is 3 to 4 crore jobs a year, every year. It is practically minus now. Jobs are going down. According to experts, 60% of the people in the unorganized sector will not be able to find employment for the entire year 2017. Indicating chronic underemployment. You know, even in IT sector, we are losing the job. He shakes hands with Trump. He shakes hands when go to the US, receive a lot of applause. He could not finalize the visa. Today we are losing. We are now, Indian firms are made to create jobs for the Americans.
పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వీరప్ప మొయిలీ. ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, చట్టసభల నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ విషయంలో చట్టబద్ధత కల్పించలేదన్న ఎన్డీఏ పక్షాల ఆరోపణలను ఖండించారు. He also promised many things on that day. It is part of the record, and it was not only announced on the floor of the House with the assurance supported by the Parliament. He also said, we also took up the same matter, approved the special packages and special status to. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు పీపుల్స్ హబ్ సాఫ్ట్ కాపీని ఆవిష్కరించారు. ప్రజా సాధికార సర్వే వివరాలను పీపుల్స్ హబ్ పేరిట భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ఏపీలో తొలిసారిగా అమలు చేస్తున్నామని, ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు సీఎం. ప్రజా సాధికార సర్వే 80% పూర్తయిందని, మరికొన్ని రోజుల్లోనే 100% పూర్తి చేస్తామని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ ని అండ్ ఆల్సో నోడల్ ఆఫీసర్స్ ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఈపీహెచ్సిస్, అర్బన్ పిహెచ్సిస్, 108 సర్వీసెస్, మదర్ కిట్, బేబీ కిట్, scientific sanitation, hygienic, security, pest and rodent control, BME maintenance, Talli Bidda Express, MRI, CT scans, free dialysis, rainbow linen, Mahila master checkup. ఇవి ఫ్యూ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సర్వీస్ ప్రొవైడర్, దెర్ ఇస్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్, దెర్ ఇస్ ఎ నోడల్ ఆఫీసర్. ఇవి ఇంటిగ్రేట్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్ తో నౌ దే హావ్ కమ్ విత్ 73 ఇండికేటర్స్ విత్ 6 సబ్ గ్రూప్. అమిత్ షాపై కేసీఆర్ వ్యాఖ్యలు సబబు కాదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇస్తామని అమిత్ షా మాట్లాడితే ఆ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. దీనిపై ఓసారి పునరాలోచన చేసుకోవాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. విపక్షాలు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం మైత్రి సంబంధం కొనసాగుతుందన్న వెంకయ్యనాయుడు విభేదాలు పెట్టుకోవటం తమ నైజం కాదన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రాయ్పూర్ బయలుదేరుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎందుకు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆ విధంగా విమర్శ చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే అమిత్ షా గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ ఒక్క మాట కూడా టీఆర్ఎస్ గురించి కానీ లేదా ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఒక మాట కూడా ఆయన ప్రస్తావించాల. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందనే విషయాన్ని చెప్పాడు ఆయన. నేను ఇంకొక విషయం ముఖ్యం ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే 67,000 కోట్లే ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇస్తున్నారని చెప్తున్నారని. అని 1,00,000 కోట్లు అనేది షా గారు మాట్లాడింది ఏంటంటే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్లు వస్తుంది అని చెప్పాడు ఆయన. 3 ఏళ్లలో 60 కోట్లు 65,000 కోట్లు వచ్చిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంక వివాదం ఎక్కడుంది? దీంట్లో తెలంగాణను అవమానపరిచేటికి ప్రసక్తి ఎక్కడుంది? తెలంగాణ యొక్క ఏర్పాటుకు బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది, అందరికీ కూడా తెలిసింది. ఇవాళ పరిపాలనలో ఉన్నవాళ్లు అమలు పట్ల శ్రద్ధ చూపించాలి, రాజకీయ వివాదాల పట్ల ఆసక్తి చూపించకూడదు. దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. మేమేం చేసామో కేంద్రం చెప్తోంది, రాష్ట్రం ఏం చేస్తుందో వాళ్ళు చెప్తారు, అంతిమంగా జనం నిర్ణయం చేసుకుంటారు. అంతేగాని నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఒక ముఖ్యమంత్రి ఒక దేశ స్థాయిలో అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టే అమిత్ షా గారి పైన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. అయినా దీన్ని వారి విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అందరితో కలిసి పనిచేయాలా, ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా, ఇది మా విధానం. టీఆర్ఎస్ పట్ల కూడా మా విధానం అదే. అలాగే మిగతా పార్టీలు, కాంగ్రెస్, నేను మొన్న వెళ్ళి కర్ణాటకలో కూడా సమీక్ష చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టుబడిదారు సదస్సులు పెడితే అక్కడ కేంద్ర మంత్రులు 5 మంది 6 మంది వెళుతూ ఉన్నాం. కలిసి పనిచేయడం మా నైజం, కలహించడం వాళ్ళ నైజంగా ఉంది. ప్రధానమంత్రి గారి సమావేశంలో బహిష్కరిస్తారు. కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ మాది, అబ్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ వాళ్ళది, పురోగతి మాది, తిరోగమనం వాళ్ళది, నకారాత్మక వైఖరి వాళ్ళది, సకారాత్మక వైఖరి మాది. బ్యాక్ టు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం రేపిన స్వాతి కేసులో సమాచారం సేకరించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నరేష్ ఆచూకీ తెలుసుకునేందుకు 5 బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నరేష్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 నజరానా ఇస్తామంటున్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్.
యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాదాస్పదంగా మారినటువంటి కులాంతర వివాహానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ నరేష్ జాడకు సంబంధించినటువంటి అంశాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్తో మాట్లాడుతాం. ఇంతవరకు జాడ తెలియలేదు, ఏంటి కారణం? సెకండ్ మే నుంచి ఈ నరేష్ మిస్సింగ్ అని ఇన్ఫర్మేషన్ రాగానే భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కింద అది కేసు నమోదైంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. మధ్యలో కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. నరేష్తో ఉన్న స్వాతి అమ్మాయి, ఆ అమ్మాయి అది ముందుగా సూసైడ్ అటెంప్ట్, తర్వాత సూసైడ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ కేసు అది హైకోర్టు దాకా వెళ్ళినాయి. హైకోర్టు నుంచి కూడా కొన్ని ఆదేశాలు వచ్చిన తర్వాత డీసీపీ ఎల్బీ నగర్ ఎంవి వెంకటేశ్వరరావు గారిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంపిక చేయడం జరిగినాయి. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు దాదాపు 5 టీమ్స్ తిరుగుతున్నాయి. ఒక టీం ముంబై, ఒక టీం సోలాపూర్ మహారాష్ట్ర, తర్వాత ఇంకో టీం ఇక్కడ వలిగొండ ప్రాంతంలో, ఒక భువనగిరి ప్రాంతంలో, ఒక ఇక్కడ హైదరాబాద్ సిటీలో, ఇట్లా 5 టీమ్స్ ఇప్పుడు ఈ నరేష్ ఆచూకీ కోసం వాళ్ళు గాలింపు చేస్తున్నారు. తర్వాత 50,000 రివార్డ్స్ కూడా డిక్లేర్ చేశాము. ఎవరికి ఏమైనా నరేష్ గురించి ఏమైనా ఆచూకీ తెలుసుకుంటే వాళ్ళు తప్పకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ సమాచారం ఇవ్వచ్చు. వాళ్ళకి రివార్డ్ పక్కా ఇస్తాము. అంటే 20-25 రోజులైంది. అసలు నరేష్ బతికున్నాడా, చనిపోయాడా, లేకుంటే అతనే అదృశ్యమయ్యాడా? ఇప్పుడు అదే దాని సంబంధి ఏం కాంక్రీట్ ఎవరు కూడా ఏం చెప్పలేకపోయినారు. ఈ అమ్మాయి ఎవరు, స్వాతి అమ్మాయి చనిపోయిన ముందు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ వీడియోస్లో అమ్మాయి చెప్పారు ఆయన స్వయంగా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఆయనకి ఈ మిస్సింగ్కి ఎవరు రెస్పాన్సిబుల్ లేవు అని చనిపోయిన ముందు చేసిన వాగ్దానం కొన్ని వీడియోలు ఉన్నాయి, 3 వీడియోస్ ఉన్నాయి. అది ఈశాన్య భారతంలో ఓ చారిత్రాత్మక నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది. దేశంలోని నదీ వంతెనల్లో అత్యంత పొడవైన వంతెన ధోలా సాదియా ప్రారంభమైంది. అసోంలోని తిన్సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో నిర్మించిన ఈ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. 2056 కోట్ల వ్యయంతో 9.15 కిలోమీటర్ల పొడవుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వంతెనను నిర్మించారు. ఇది అసోం రాజధాని దిస్పూర్కు 540 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్కు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.